ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాలకు 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి పళ్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ బరిలో దిగబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం 114 అసెంబ్లీ స్థానాలకు కానీ అటు 5 లోక్సభ స్థానాలకు కానీ అభ్యర్థులను ఖరారు చేసింది. అంటే వైఎస్ షర్మిల ముఖ్యంగా కడప నుంచి బరిలో ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, ఏపీ కాంగ్రెస్ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా ప్రకటించారు. అసెంబ్లీ 114 మంది అభ్యర్థులతో, అలాగే లోక్సభ 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 114 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటు 5 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే లోక్సభ బరిలో షర్మిల దిగబోతున్నారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారు. అక్కడ ప్రత్యర్థి తన సోదరుడు అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా షర్మిల అక్కడ పోటీలో ఉండబోతున్నారు. మరోవైపు కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత పళ్లం రాజు పోటీలో ఉండబోతున్నారు. రాజమండ్రి నుంచి మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అక్కడ బరిలో నిలబోతున్నారు. మరో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం బాపట్ల నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక కర్నూలు నుంచి రామపుల్లయ్య యాదవ్ 5 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ఇటు 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక పిఠాపురం అత్యంత ప్రాధాన్యం కలిగిన పిఠాపురం, ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పిఠాపురం మారేపల్లి సత్యానందరావు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. కుప్పం నుంచి గోవిందరాజులు, పొంగునూరు నుంచి మురళీమోహన్ యాదవ్, హిందూపూర్ నుంచి నాగరాజు, దెందులూరు నుంచి ఆలపాటి నరసింహమూర్తి, గుడివాడ నుంచి వద్దాడి గోవిందరావు, నందికొట్కూరు నుంచి తోగూరు ఆర్దర్. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తొంగూరు ఆర్దర్కు ఇక్కడ సీటు కేటాయించారు. చింతలపూడి నుంచి ఎలిజా కూడా సీటు ఆశించారు. కానీ దీంట్లో ఇప్పుడు చింతలపూడికి సంబంధించి సీటు ఇంకా రాలేదు. ఇక నూజివీడికి సంబంధించి మరీదు కృష్ణ, ఇలా మొత్తం 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీకి సంబంధించి ఈ లోక్సభకు సంబంధించి 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు వైఎస్ షర్మిల. దానిలో భాగంగా అభ్యర్థులను దాదాపు ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ప్రజెంట్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అభ్యర్థులకు సంబంధించి కానీ 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ, అమలాపురం మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసు. సార్ చెప్పండి, ఇక మొదటి జాబితా కిందే ఒకేసారి అని ఇన్ని రోజులు లేట్ అయినప్పటికీ కూడా 114 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఏ విధంగా ఉండబోతుంది ప్రచారం కానీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందట? బాగానే ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ వరకు మరి ఇంతమంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ అభ్యర్థుల్ని పూర్తిగా లిస్టు చూసేంత వరకు కూడా మనం పెద్ద అభిప్రాయం మనం చెప్పలేం. లోక్సభ వరకు నిన్నే మనకి ఈ పేర్లు మన అందరికీ తెలిసినాయే. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏ క్రైటీరియాతో తీసుకున్నారు, సామాజిక న్యాయం అనే దృక్పథంతో ఉందా లేదా, ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళకి పెద్దపీట వేస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికల్లా కొంత సామాజిక వర్గంలో సమతుల్యం ఉంటుంది. అలాగే ఆ దళితులు, అణగారిన వర్గాల పట్ల ప్రేమతో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 ఈ లిస్టులో ప్రస్ఫుటమవుతాయని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి అవితే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. కాబట్టి తక్కిన పూర్తిగా లిస్ట్ వచ్చిన తర్వాతే దీని మీద కామెంట్ చేయగలం తప్పితే పూర్తిగా లిస్ట్ రాకుండా ఏమీ కామెంట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు కానీ మాజీ ఎంపీలందరూ కూడా ఇప్పుడు బరిలో నిలిచారు. పల్లం రాజు గారు, జేడీ శీలం గారు, ఇతర నేతలు. కానీ హర్షకుమార్ దూరంగా ఉన్నారు. దీనివల్ల పోటీలు లేరా? అమలాపురం నుంచి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానండి, అదేమీ లేదు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను. పార్టీ కట్టుబడి ఉన్న వాళ్ళమే కదా మేమందరం.
అల్లంరాజు గారు కానీ, శీలం గారు కానీ వీళ్ళందరూ కూడా మీరు పార్టీ ఆదేశించింది కాబట్టి పోటీ చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా పోటీ చేస్తాం. అంటే అమలాపురం నుంచి మీరు టికెట్ అడిగారా? టికెట్ అడగడం అన్నది పార్టీకి నాకు సంబంధించిన విషయం. పార్టీ పోటీ చేయమంటే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. అంటే అంటే మీరు కాంటాక్ట్ అవ్వాలి కదా, పోటీలో ఉంటాను, పోటీ చేస్తాను, టికెట్ నాకు కేటాయించండి అంటే ప్రస్తావన తీసుకొచ్చారా? నేను పోటీ చేస్తానని కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు పార్టీ ఆదేశిస్తుంది నన్ను, నేను పోటీ చేస్తాను. దాంట్లో డిఫరెన్స్ ఏముంది? పార్టీ ఆదేశించినప్పుడు నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, 2 సార్లు ఎంపీ చేశాను. నేను ఇంకో పార్టీకి ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఆ క్వశ్చన్ నేను అప్లై చేశానా లేదా అన్న క్వశ్చన్ ఆటోమేటిక్గా అప్లై చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళు పార్టీ ఆదేశించి నువ్వు వెళ్ళమంటే వెళ్తారు. 170 నియోజకవర్గాల్లో ఒకేసారి 114 నియోజకవర్గాలు ప్రకటించారు. మిత్రపక్షాలతో కలిపి కాంగ్రెస్ వెళ్ళబోతుంది. మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు? అది పై స్థాయిలో విషయాలండి. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ అంతకు మించిన వాళ్ళు మాట్లాడాల్సిన విషయాలు. ఇప్పుడు నేనున్న నా పరిస్థితుల్లో మరి మాకు అటువంటి సమాచారం కూడా ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 114 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరోవైపు 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో అంటే గెలుపు ఓటములు అనేవి కూడా ఎవరి వరకు అక్కడ సీట్లు కేటాయించారనేది ఈక్వేషన్ చూసుకుని ఆ గెలుపుపై మేము ఒక నిర్ణయానికి వస్తామనేది హర్ష్ కుమార్ చెప్తున్నారు. అంటే అధిష్టానం ఆదేశిస్తే తాను కూడా అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా తెలిపారు. అంటే నెక్స్ట్ 2వ జాబితాలో తన పేరు వచ్చేందుకు అవకాశం కూడా ఉందంటూ కూడా హర్ష్ కుమార్ తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే అభ్యర్థులను ప్రకటించారో అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రచార కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. ఇక 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించారో మొదటి నుంచి కూడా అనుకుంటున్నట్టుగా కడప నుంచి ఎవరు పోటీ చేస్తారు, షర్మిల పోటీ చేస్తారా, ఎవరు పోటీ చేస్తారు, మరోవైపు అసెంబ్లీ నుంచి అక్కడ ఉన్న పులివెందుల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ప్రధానంగా అందరూ కూడా మొదటి నుంచి కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దానికి అధికారికంగా నిన్నే సిఈసి సమావేశంలో ఒక అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈరోజు డాక్యుమెంటేషన్ పరంగా ఒక అధికారిక ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కడప నుంచి అవినాష్ రెడ్డి పైన వైఎస్ అదే కుటుంబానికి సంబంధించిన వైఎస్ కుటుంబానికి సంబంధించిన వైఎస్ ఏపీ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల బరిలో నిలవబోతున్నారు, వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. మొదటి నుంచి కూడా ఏదైతే తన బాబాయ్ హత్య కేసుకు సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కూడా అవినాష్ రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా హస్తం ఉందనేది ప్రధానంగా మొదటి నుంచి వైఎస్ వివేక కుమార్తె కానీ ఆయన సత్యమని వారి కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిగానే దానిపై ఇప్పటికే అనేక మంది పైన కేసులు నమోదు చేశారు. ఇటు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే సందర్భంలో కూడా అనేక అడ్డంకులు సృష్టించారు అనేది గతంలో వైఎస్ సునీతారెడ్డి కూడా ఢిల్లీ వచ్చి మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలు కూడా ఒక నిందితుడికి ఆశ్రయం కల్పిస్తున్నారు అనేది, తన తండ్రిని హత్య చేసిన తన బాబాయిని హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారు, వైఎస్ జగన్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని అతనికి రక్షణ కల్పిస్తున్నారు అనేది ప్రధానంగా సునీత ఆరోపిస్తున్నారు. ఇటు మరోవైపు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష పడుతుంది అనేది ఇటు వైఎస్ షర్మిల కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి నుంచి మొత్తం ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉండి ప్రచార కార్యక్రమాల్లో క్యాంపెయినర్స్గా స్టార్ క్యాంపెయినర్గా పనిచేసేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నిన్న రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి కూడా పోటీకి దూరంగా ఉండి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తారంటూ రఘువీరారెడ్డి తెలిపారు. మరి కొంతమంది సీనియర్ నేతలు కూడా పోటీలు లేకుండా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామంటూ తెలుపుతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.